తిరుపతి జిల్లా పాకాల మండలం మొగరాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి ఎడ్యుకేషనల్ ఏఎఫ్ఈ పన్ని మెయిన్ పరీక్షకు 6 మంది విద్యార్థులు అర్హత సాధించినట్లు ఈ సందర్భంగా గైడ్ టీచర్ వనపర్తి వెంకట సిద్ధులను సహచార ఉపాధ్యాయులు విద్యార్థులు అభినందించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుమలత పేర్కొన్నారు. పాఠశాలలో చదువుతున్న జోస్నా, కుబ్రా, జాస్మిన్, పావని, అర్షియా, గానప్రియాలు ఈ నెల 6 నిర్వహించిన ఫిలిమ్స్ పరీక్షలో ఉత్తీర్ణత పొంది మెయిన్స్కి అర్హత సాధించారని ఈ సందర్భంగా వారు అన్నారు. తదుపరి ఈ నెల 27న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబోయే ఆన్లైన్ మెయిన్ పరీక్షలో కూడా మంచి విజయం సాధించాలని ఈ సందర్భంగా వారు కోరారు. నా పేరు వనపర్తి వెంకట సిద్ధులు. నేను 2025-26 సంవత్సరానికి ఈఈఎంటీ ఎడ్యుకేషనల్ ఎఫ్ఈ పని మెరిట్ టెస్ట్కు గైడ్ టీచర్గా వ్యవహరించాను. ఈ ఈఈఎంటీ అనే పరీక్ష ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి 7వ తరగతి మరియు 10వ తరగతి విద్యార్థులు మాత్రమే. ఈ పరీక్షను గణితం, భౌతిక రసాయన శాస్త్రం మరియు సాంఘిక శాస్త్రం, జనరల్ నాలెడ్జ్ ఐక్యూ సంబంధించిన విషయాలన్నీ కూడా ఈ పరీక్షలో క్వశ్చన్ రూపంలో ఆన్లైన్ కోడ్ తంత్ర ఆన్లైన్ ప్రొసీజర్లో ఈ పరీక్ష నిర్వహించడం జరిగింది. ఈ పరీక్షను డిసెంబర్ 6వ తేదీన ప్రిలిమ్స్గా నిర్వహించడం జరిగింది. ఈ పరీక్ష 2 విధాలు జరుగుతుంది. 1 ప్రిలిమ్స్, 2 మెయిన్స్. ఈ ప్రిలిమ్స్లో ఈ పాఠశాల నుండి అత్యధికంగా 7వ తరగతి నుండి 2 విద్యార్థులు, 10వ తరగతి నుండి 4 విద్యార్థులు, మొత్తం 6 మంది విద్యార్థులు ఈ పరీక్షల్లో ఫిలిమ్స్లో ఉత్తీర్ణత సాధించి మెయిన్స్ క్వాలిఫై అవ్వడం జరిగింది. ఈ పరీక్షల్లో అత్యధికంగా 10వ తరగతి నుండి 78 మార్కులతో జ్యోత్స్న 78 మార్కులతో జ్యోత్స్న అనే విద్యార్థిని 78 మార్కులు సాధించింది. అదేవిధంగా కుబ్రా 10వ తరగతి, అదేవిధంగా జాస్మిన్ 10వ తరగతి, పావని 10వ తరగతి. ఈ 4 విద్యార్థులు 10వ తరగతి నుండి, మరి 7వ తరగతి నుండి జ్ఞానప్రియ మరియు అర్షియా, వీళ్ళు 6 మంది కూడా ఆ ఫిలిమ్స్లో మంచి ఉత్తీర్ణత సాధించి మెయిన్స్కు అర్హత సాధించారు. ఈ మెయిన్స్ పరీక్షలు డిసెంబర్ అంటే ఈ నెల 27వ తేదీన మనకు షెడ్యూల్ ప్రకారం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా రేపు వీరికందరికీ కూడా ఈఎంటీలో మాక్ టెస్ట్ ఉంది. ఆ మాక్ టెస్ట్ అంతా కూడా విద్యార్థులు మాక్ టెస్ట్లో పాల్గొని ఆ పరీక్ష విధానాన్ని బాగా తెలుసుకుని మెయిన్స్ పరీక్ష రాసేటప్పుడు తప్పులు జరగకుండా ఆ మెయిన్స్ పరీక్షకు నిర్ణయించినటువంటి 1 గంట కాలాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని మంచి ఉత్తీర్ణత సాధించి మంచి ఉత్తీర్ణత సాధించి రాష్ట్ర స్థాయిలో నగదు బహుమతి మరియు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలను కూడా ఇక్కడ అందజేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి కూడా మనము పాల్గొనాలంటే మనం మెయిన్స్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఈ ప్రిలిమ్స్లో ఉత్తీర్ణత సాధించిన వారికి ఎవరైతే మండలానికి 7th క్లాస్లో టాప్, 10th క్లాస్లో టాప్గా వచ్చిన విద్యార్థులకు మండల విద్యాశాఖ అధికారుల తరఫున ఆ మెమోటో మరియు ప్రశంసా పత్రాలు కూడా అందజేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమం కూడా త్వరలో జరగబోతుంది. కావున విద్యార్థులకు ఈ సందర్భంగా చెప్పడం ఏమంటే, ఎవరైతే ఫిలిమ్స్ మీరంతా కూడా ఫిలిమ్స్లో క్వాలిఫై అయ్యారు, మెయిన్స్కు బాగా ప్రిపేర్ అయ్యి 27వ తేదీ మెయిన్స్ పరీక్ష రాసి మంచి మార్కులు కావాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇది ఒక ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల కోసమే ఈ పరీక్షను వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఎడ్యుకేషనల్ ఎఫ్ఈ పని సంస్థ. కానీ ఇక్కడ మీకు ఇది ఏ లాభాపేక్ష లేనటువంటి సంస్థ. 1 రూపాయి కూడా విద్యార్థుల దగ్గర తీసుకోకుండా ఫ్రీగా పరీక్ష నిర్వహించి విద్యార్థులకు మరియు విద్యార్థుల తల్లిదండ్రులకు ఒక భరోసా కల్పించడము, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల నుండి ఎవరైతే మంచి నైపుణ్యాలు కలిగిన టాలెంటెడ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క టాలెంట్ని వెలికి తీయడానికి మరియు స్కాలర్షిప్ రూపంలో కూడా వారికి పై తరగతుల్లో నగదు బహుమతి అందించేదానికి అవకాశాలు కూడా ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ వారు
ఈ ఈఎంటీలో 7వ తరగతిలో కానీ 10వ తరగతిలో కానీ మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి వాళ్ళ యొక్క టాలెంట్ని నిరూపించుకుంటే వారికి రాష్ట్ర స్థాయిలో ఆ నగదు బహుమతి ప్రశంసా పత్రాలు మెమెంటోలు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అవంతా కూడా ఎందుకు విద్యార్థులను పాఠశాలకు ఏ పరిస్థితుల్లో కూడా నిలిచిపోకుండా పాఠశాల సక్రమంగా వచ్చి మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యి వారి యొక్క జ్ఞానాన్ని పెంచుకోవాలనే ఉద్దేశంతో వారి యొక్క టాలెంట్ను బయట తీయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని అంతా వాళ్ళు ప్రెస్టీజియస్గా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోని ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ ఆదేశాల మేరకు వారి యొక్క ప్రభుత్వాల యొక్క సహకారంతో ఈ కార్యక్రమాన్ని అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు జరగబోయే మెయిన్స్ పరీక్ష కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుంది. ఫిలిమ్స్ ఎలా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారో అదేవిధంగా మెయిన్స్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుంది. కాబట్టి విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణం కావాలని మీకు మా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.